సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము. సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము. శ్రీకరుణి శుభకరుణి పావన యేసుని బలియాగము. శ్రీకరుణి శుభకరుణి పావన యేసుని బలియాగము. స్వాగతం శుభ స్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం గణ స్వాగతం. నా ఆనందం మీది నీ సంతోషం నాది. ఆనంద సాగరాల మనసు నాది. నా ఆనందం మీది నీ సంతోషం నాది. ఆనంద సాగరాల మనసు నాది. భారములోను భద్రతలోను భారములోను భద్రతలోను చెంతనుండగా నా చెంతనుండగా ఆశించే ప్రభు సన్నిధికి రారే. ఆశించే ప్రభు సన్నిధికి రారే. సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము. సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ శుభోదయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. అమెరికా నుండి దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు తుమ్మా సుధీర్ రెడ్డి జన్మదిన సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా మరియు ఫాదర్ తుమ్మా ఫ్రాన్సిస్ జయంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఫాదర్ తుమ్మా ఫ్రాన్సిస్ చారిటబుల్ ట్రస్ట్ను దీవించమని కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. గుంటూరు మిత్రాసనం పెదపరిమి విచారణ బెజ్జం మాణిక్యమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పునరుత్థాన క్రీస్తు పేరిట గురుస్వామి, మేరీ, తులసీలత, లియోఫ్రిక్, లాస్యా కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న అల్లం జత్రుతమ్మకు 80 సంవత్సరములు నిండిన సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా రవికుమార్ రెడ్డి, మాధవి, అనిత కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ 9వ జన్మదినం జరుపుకుంటున్న రెడ్డి కృపా పూర్వకకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం రాజమండ్రి విచారణ ఏ గంగాధర్రావు ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏ లూర్దు మేరీ మరియు కుటుంబ సభ్యుల పూజ. 72వ జన్మదినం జరుపుకుంటున్న రాయన్న రెడ్డి మాస్ వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా అమలోద్భవి మాత పేరిట సిస్టర్ ఫాతిమా మేరీ కుమార్తెలు, అల్లుళ్ళు కుటుంబ సభ్యుల పూజ. తిరుమల రెడ్డి చిన్నపరెడ్డికి చేయబోయే బైపాస్ సర్జరీ విజయవంతం కావాలని, సంపూర్ణ స్వస్థత కలగాలని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ.
వరంగల్ మిత్రాసనం కంచనపల్లి విచారణ జన్మదినం జరుపుకుంటున్న దీపుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా షోరెడ్డి సుందరి కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం గజ్వేల్ విచారణ గోపు లోడిమ్స్ కిషోర్ స్రవంతి మన్విత్తులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం షాద్నగర్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న ప్రదీప్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి ప్రత్యూష కుటుంబ సభ్యుల పూజ. బిజినాపల్లి విచారణ దుగ్గింపీడు పౌలీనమ్మ, సిస్టర్ రోస్మేరీ, విజయ, ఆరోగ్యమ్మ, జయమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ. పోలిశెట్టి మరియన్న వర్ధంతి సందర్భముగా దేవదేవుడు ఆయన తప్పుదెమ్ములను, పాపములను క్షమించి ఆయన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా దేవుని సన్నిధిలోనికి చేరుకున్నట్లుగా దివ్య బాలయేసు పేరిట, మరియమాత పేరిట కుటుంబ సభ్యుల పూజ. అమెరికాలో జన్మదినం జరుపుకుంటున్న లగిశెట్టి వనజకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం మరియాపూర్ గ్రామం గొలమారి శౌరీలు, గొలమారి సుశీలమ్మ, ఇన్నారెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా లింగారెడ్డి సుధాకర్ రెడ్డి, గొల్లమారి లత కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ దివ్యబలి పూజలో ప్రార్థిస్తూ ప్రభు వారిని కాచి కాపాడి దీవించినట్లుగా వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు అనేక మందిని స్వస్థపరుస్తూ దైవరాజ్యము గురించి ప్రకటిస్తూ ఆయన అందరికీ మేలు చేస్తూ మంచి చేస్తూ లోకమంతా ఆయన ఉన్నటువంటి ప్రదేశాలలో ఆయన దైవ కార్యములు నిర్వహించాడు అని ఈరోజు మనం సువార్తలో వింటూ ఉన్నాం. ఈ పనులు చేయటం ద్వారా ప్రజల మీద, మానవాళి మీద ఆయనకున్నటువంటి ప్రేమ వ్యక్తమవుతూ ఉంది. కనుక మొదటి పట్టణాన్ని, సువిశేషమును ఆధారముగా చేసుకొని ప్రభువును మాత్రమే మనం విశ్వసించాలి అని, ఇతర దబ్బర దేవతలను, అన్య దైవాలను మనం విడనాడి ప్రభుని మాత్రమే మనము ఆరాధించాలి అని ఈరోజు పట్టణాలు మన నుంచి కోరుతూ ఉన్నాయి. యోగ్యమైన రీతిలో ఈ పవిత్రమైన పూజలో పాల్గొనటానికి ముందుగా ఆ ప్రభువు మీద మనకున్నటువంటి భక్తిని, విశ్వాసమును అధికము చేయమని, మన తప్పిదములను తలచుకొని ఆ కరుణామయుని యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము.
మాకై మనవి చేయా పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నా ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనెడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. గాలిని విత్తువారు తుఫానును కోసుకుందురు. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు. నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజులను ఎన్నుకొనిరి, నా అనుమతి లేకయే నాయకులను నియమించిరి. వారు తమ వెండి బంగారములతో ప్రతిమలను చేసుకొని తమ వినాశనమును తామే తెచ్చుకొనిరి. సమరయ ప్రజలు కొలుచు కోడె దూడను నేను యావగించుకొందును. నేను నా ప్రజలపై ఆగ్రహము చెందితిని. వారు విగ్రహారాధనను మానుటకు ఇంక ఎన్నాళ్ళు పట్టును? ఇశ్రాయేలు కళాకారుడు చేసిన బొమ్మ దైవము కాజాలదు కదా. సమరయ ప్రజలు కొలుచు కోడె దూడ ముక్కలు ముక్కలగును. గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు. వెన్ని వేయని పైరు పంట ఎట్లు పండును? ఒకవేళ పండిన అన్యజాతి వారు దానిని అపహరింతురు. పీఠములు నిర్మించిరి, కానీ ఆ బలిపీఠములతో పాటు వారి పాప స్థలములు పెరిగిపోయినవి. నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాస్త్రములు రాసితిని, కానీ వారు వానిని అన్యులు శాసనం వలె నెంచి తృణీకరించిరి. వారు నాకు బలి పశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు. కానీ యావే ప్రభుడనైన నేను వారి వలన ప్రీతి చెందనైతిని. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరలా ఐగుప్తుకు వెళ్ళిపోవలసినదే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఇశ్రాయేలీలారా, మీరు ప్రభువుని నమ్ముడు. మీరు ప్రభువుని నమ్మురు. మన దేవుడు స్వర్గమున ఉన్నాడు. ఆయన తనకు ఇష్టం వచ్చిన కార్యములెల్లా చేయును. వారి విగ్రహములు వెండి బంగారములతో చేయబడినవి. నరుల హస్తములు వానిని మలచెను. అందరూ ఇశ్రాయేలీలారా, మీరు ప్రభువుని నమ్ముడు. మీరు ప్రభువుని నమ్ముడు. వానికి నోళ్లున్నవి, కానీ అవి మాట్లాడలేవు. కన్నులున్నవి, కానీ చూడలేవు. చెవులున్నవి, కానీ వినలేవు. ముక్కులున్నవి, కానీ వాసన చూడలేవు.
అందరూ ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలులారా, మీరు ప్రభువును నమ్ముడు. మీరు ప్రభువుని నమ్ముడు. చేతులున్నవి కానీ సృశింపలేవు, కాళ్ళున్నవి కానీ నడవలేవు. వాని గొంతు నుండి ఒక్క మాటయు వెలువడదు. ఆ బొమ్మలను మలచిన వారు, వానిని నమ్మువారు వారి వంటి వారే అగుదురు. అందరూ ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలులారా, మీరు ప్రభువుని నమ్ముడు. మీరు ప్రభువుని నమ్ముడు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కాదు. మాట్లాడని రాయివి చెట్టు నీవు కాదు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కాదు. మాట్లాడని రాయివి చెట్టు నీవు కాదు. మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా, 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 యేసయ్యా. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్నీ సహించి సియోనులోన, అన్నీ సహించి సియోనులోన మాతో ఉండే దేవుడ నీవు, మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 32వ వచనము నుండి 38వ వచనము వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 9 వచనములు 32 నుండి 38 వరకు. యేసు తన శిష్యులతో వెళ్ళుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవాణిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అప్పుడు అతడి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు
ఇజ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూను ఎరుగము అనిరి. కానీ పరిసయ్యులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధల నెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణము, అదేవిధముగా ప్రత్యుత్తర గీతము మరియు సువార్త, ఈ మూడు కలిపి ఒకే అంశముగా మనం ధ్యానం చేయమని తల్లి తిరుసభ మనకు ఈ పట్టణాలను ప్రసాదించింది. మొట్టమొదటిగా మొదటి పట్టణంలో హోషేయ ప్రవక్త ద్వారా యావే దేవుడు తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రజలు రెండు రకాలైనటువంటి తప్పులు చేశారు. మొట్టమొదటిది, నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజులను ఎన్నుకొనిరి. కొన్నాళ్ల పాటు యావే దేవుడు నిర్ణయించినటువంటి రాజును ప్రజలు ఎన్నుకున్నారు, స్వీకరించారు. దావీదు తర్వాత వారి సొంత రాజులను ఎన్నుకోవటం జెరోబోముతో మొదలుపెట్టారు. అందుకే ప్రజలు చేసినటువంటి మొట్టమొదటి పని దేవుని యొక్క సమ్మతి లేకుండా రాజులను ఎన్నుకోవటం. రెండవది, అన్య దేవతలను, అన్య దైవములను ఆరాధించటం. నేను రాసినటువంటి ధర్మశాసనములు ప్రజలు వదిలిపెట్టి వారు నాకు బలి పశువులను నర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు. అందుకే ప్రజలు చేసినటువంటి ఈ రెండు తప్పిదములను, ఒకటి దేవుని సమ్మతి లేకుండా రాజులను ఎన్నుకోవటం, రెండవది అన్య దేవతలను, అన్య దైవాలను ఆరాధించటం. ప్రత్యుత్తర గీతములో కీర్తన 115లో ప్రభువు తనకు మరియు ఇతర దబ్బర దేవతలకు ఉన్నటువంటి భేదాన్ని, తేడాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రజలు కొలిచేటటువంటి అన్య దేవతలు, అన్య దైవములు ప్రజల యొక్క చేతులతో, నరుల హస్తములతో చేయబడ్డాయి. కానీ నరులను సృజించినది నేను. కానీ మీరు కొలిచేటటువంటి దేవతలు, దైవములు నరుల చేతుల చేత మలచబడ్డాయి. అందుకే ప్రభు అంటున్నారు, వాటికి నోళ్ళున్నవి కానీ అవి మాటలాడలేవు, కన్నులున్నవి కానీ చూడలేవు, చెవులున్నవి కానీ ఆ దేవతలు మీ యొక్క ప్రార్థనలు వినలేవు, ముక్కులున్నవి కానీ వాసన చూడలేవు. అంటే ఈ దబ్బర దేవతలు నిజమైనటువంటి దేవుళ్ళు కాదు, వారు నిస్సహాయులు అని తెలియపరచటం కోసం ముక్కులున్నవి కానీ వాసన చూడలేవు, కన్నులున్నవి కానీ దేనిని చూడలేవు, చెవులున్నవి కానీ వినలేవు అంటున్నారు. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో నోవా పెద్ద తుఫాను అంతా ముగిసిపోయిన తరువాత దేవునికి ఒక బలిని అర్పించాడు. నోవా అర్పించినటువంటి ఈ బలి యొక్క సువాసనను దేవుడు చూచాడు అని ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో మనం వింటూ ఉన్నాం. అదేవిధముగా
నిర్గమకాండం 29 అధ్యాయం 18వ వచనములో ప్రజలు అర్పించేటటువంటి ఆ బలి యొక్క పొగ వాసనను, సుగంధమును దేవుడు తన ముక్కులతో చూచాడు అని, అదే విధముగా ప్రభువుకు అన్య దేవతలకు ఉన్నటువంటి తేడా, ఆ అన్య దేవతలు గొంతు నుండి ఒక్క మాటయు వెలువడదు, ఆ బొమ్మలను మలచిన వారు వాటిని నమ్మువారు వాని వంటి వారే అగుదురు అని, మీరు నమ్మవలసినది ప్రభువును అని ప్రత్యుత్తర గీతంలో మనం వింటూ ఉన్నాం. లేవీకాండం 26వ అధ్యాయం 12వ వచనం 11-12 వచనాలలో యావే దేవుడు ప్రజలకు ఈ విధముగా అభయమిస్తూ ఉన్నాడు. నేను మీ మధ్య నివసింతును, నేను మీతో సహవాసము చేసేదను అని ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు అభయమొసుగుతూ ఉన్నాడు. కనుక ఒక ప్రక్క మాట్లాడలేనటువంటి దబ్బర దేవతలు, మనుషుల చేతుల చేత చెక్కబడినటువంటి విగ్రహములు ఉండగా, మరొక ప్రక్క సజీవుడైనటువంటి దేవుడు, అనగా ఒక మనిషి ఏ విధముగా ముక్కుతో వాసన చూస్తాడో మనం అర్పించేటటువంటి ఆ బలుల సుగంధమును కూడా దేవుడు ముక్కుతో వాసన చూచి మన ప్రార్థనలను, వేడుకలను ఆలకిస్తాడు అని తెలియపరచడం కోసం అన్య దబ్బర దేవతలు చేయలేనటువంటిది దేవుడు చేస్తాడు అని ఈ పట్టణాలలో మనం వింటూ ఉన్నాం. మరి సువార్తలో ప్రభువు పిశాచము పట్టి మాటలు ఆడలేనటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఇక్కడ 2 రకాల ప్రతిస్పందనను మనం చూస్తున్నాం. మనం సువార్తలో ఈ విధముగా వింటున్నాం. దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అప్పుడు అతడి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడ్డారు. ఇజ్రాయేలు ప్రజలలో మేము ఎప్పుడు కూడా ఇటువంటిది చూడలేదు అని ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ఇది ఒక ప్రతిస్పందన. అయితే పరిసయ్యులు మాత్రం ఆశ్చర్యానికి గురి కాకుండా వారు ఈసడించుకున్నారు ప్రభువును. పిశాచముల అధిపతి సహాయముతోనే పిశాచమును వెడలగొడుతున్నాడు అని. ఇక్కడ జరిగినటువంటి ఒకే అద్భుతం ప్రజలందరిలో ఆశ్చర్యాన్ని గురి చేయగా, ఈ పరిసయ్యులలో మాత్రం ఈసడింపును వారలలో కలిగించింది. అందుకే ఒకే అద్భుతాన్ని ఏ విధముగా 2 రకాలుగా ప్రతిస్పందించవచ్చో ఈరోజు సువార్తలో మనం వింటూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో సువార్తలో 2వ భాగములో ప్రభు యొక్క కనికరం గల హృదయము, ఇంగ్లీష్లో సింపతి అంటాం. అయితే మన తెలుగు భాషలో చక్కగా కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి ప్రజలను చూచి, నిస్సహాయ స్థితిలో బాధలలో ఉన్నటువంటి వారిని చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. మరొకసారి మొదటి పట్టణాన్ని, ప్రత్యుత్తర గీతాన్ని, సువార్తను మూడింటిని కలిపినట్లయితే మొదటి పట్టణంలో అన్య దేవతలు, ప్రత్యుత్తర గీతములో అన్య దైవములు, నిస్సహాయులు, మనం చెప్పేటటువంటి మాటను, మన బాధను చూచేటటువంటి శక్తి లేనటువంటి వారు. కానీ ప్రభువు కరుణామయుడు, మన బాధలను చూచి కడుపు తరుగుకొని పోతుంది ప్రభువుది అని మనం వింటూ ఉన్నాం. ఇంగ్లీష్లో సింపతి అన్నటువంటి మాటకు అర్థము ఫీల్ విత్. సిమ్ అనగా విత్, పతి అనగా ఫీల్ అవటం. అంటే ఎదుటి వ్యక్తిలోనేటువంటి బాధలను అవి మన బాధలు అన్నట్లుగా మనం స్వీకరించటం. దానినే మనం చక్కగా మన బాధలను చూచి ఆ కరుణామయిని కడుపు తరుగుకొని పోయెను అని సువార్త తెలుగులో మనకు చక్కగా చెప్పబడింది. అందుకే మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, మన మొరలను ఆలకించేటటువంటి దేవుడు, మన బాధలను కన్నులతో చూచేటటువంటి దేవుడు, మనం అర్పించేటటువంటి బలి యొక్క వాసనను తన ముక్కుతో చూచేటటువంటి దేవుడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనగా, ఆయన జీవము కలవాడు అన్నటువంటి సత్యము ఈరోజు పట్టణాల ద్వారా మనం గ్రహిస్తూ ఆ సజీవ దేవుణ్ణి ఎల్లవేళలా విశ్వసించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.
అన్య దేవతల వలె కాదు, నేను మీ ప్రార్థనలను మీ వేడుకోలును ఆలకింతును అని ప్రభువు మనకు ఈరోజు తన సందేశాన్ని వినిపించారు. మరి అటువంటి సజీవుడైనటువంటి దేవునికి మన యొక్క విన్నపములను తెలియపరచుదాం. ఓ ప్రభువా, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము నీవు సజీవుడైనటువంటి లోకరక్షకుడు అన్నటువంటి సత్యాన్ని ప్రపంచమంతటా ప్రకటించుటకు కావలసిన శక్తియుక్తులను, విశ్వాసమును మా అందరికీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను అర్పిస్తున్నటువంటి కుటుంబాలన్నిటినీ మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో అనేక మంది ఈరోజు తమ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా వారిని హేరాళముగా దీవించండి. బంగారు భవిష్యత్తును వారికి ప్రసాదించండి. వారి తలంపులను నెరవేర్చండి. వివాహ వార్షికోత్సవాన్ని ఈరోజు చేసుకుంటూ ఈ పూజను అర్పిస్తున్నటువంటి దంపతులను తిరు కుటుంబం వలె మార్చి ఆ కుటుంబంలో శాంతి సమాధానములను, విశ్వాసమును అధికము చేసి, అదే విధముగా ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఇతర తలంపులతో, ఉద్దేశాలతో ఈ పూజను అర్పిస్తున్నటువంటి వారి యొక్క కోరికలను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ద్వారా మీరు ఈ సువార్తను ఇంటింటికి తీసుకుని వెళుతూ ప్రేమ వాక్యాన్ని, రక్షణ వాక్యాన్ని ఆలకించే అవకాశాన్ని ధర్మదాతల ద్వారా మీరు ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞత తెలుపుతూ దివ్యవాణి టీవీ దాతలందరినీ హేరాళముగా దీవించమని, వారు చేస్తున్నటువంటి ఈ త్యాగానికి గాను వారి కుటుంబాలను శారీరక ఆత్మీయ వరములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. అలవలే ఎగసినది నా మనసు, అలవలే ఎగసినది నా మనసు. బలిపీఠ సన్నిధిలో సమర్పించగా, బలిపీఠ సన్నిధిలో సమర్పించగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు
మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలినవారా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములనేకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలి కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్నెతల్లి పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధనిందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకు ప్రసాదించిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుట కూరిన పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం మనల్ని కాపాడునుగాక. ఆమేన్. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ఈ ద్వారా సమయములో ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. నా హృదయములోనికి వేంచేయి. మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. వేడుకొనుచున్నాను. ఆమెన్. ఆమేన్.
జీవాహారం నీవేసయ్యా, నా గుండె చప్పుడు నీవేసయ్యా, నా జీవాహారం నీవేసయ్యా, నా హృదయ దాహము నీవే, నా ఆత్మ ఆకలి నీవే, నా హృదయ దాహము నీవే, నా ఆత్మ ఆకలి నీవే, ఈ పావన భోజ్యం నీవే యేసయ్యా, ఈ పావన భోజ్యం నీవే యేసయ్యా, నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారం నీవే యేసయ్యా. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి, నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి, నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును, నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును. పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజ్యం ఈ విందు, రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారం నీవే యేసయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కరుణమయుడా నా యేసయ్యా, కరుణించి మము కాపాడుము. కరుణమయుడా నా యేసయ్యా, కరుణించి మము కాపాడుము. నిన్నే మేము నమ్మితిమయ్యా, నీ దరి చేర్చి రక్షింపుము. నిన్నే మేము నమ్మితిమయ్యా, నీ దరి చేర్చి రక్షించుము. యేసయ్యా 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 యేసయ్యా, కరుణమయుడా నా యేసయ్యా, కరుణించి మము కాపాడుము.
రోగ భారములను మోయలేక విరిగి నలిగి మేము వచ్చితిమయ్యా. రోగ భారమునే మోయలేక విరిగి నలిగి వచ్చితిమయ్యా. నీవు పొందిన గాయము చేత స్వస్థత మాకు ఇచ్చితివయ్యా. నీవు పొందిన గాయము చేత స్వస్థత మాకు ఇచ్చితివయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, కరుణామయుడా నా యేసయ్యా, కరుణించి మము కాపాడుము. కరుణామయుడా నా యేసయ్యా, కరుణించి మము కాపాడుము.